మాలధారణ ఎందుకు చేయాలి? ఇదొక మంచి ప్రశ్న అండి. ఆరోగ్యం కావాలి అని అంటే అది ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. మాలధారణ అంటే ఒక అది అయ్యప్ప దీక్ష కానీ, లేదా శివ దీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ, ఈ యొక్క దీక్షలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం, ఏకముక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఉండడం వల్ల భక్తి ఒక భాగంలో ఉన్నా కూడా ఆరోగ్యం, శరీరం అనేది క్లెన్స్ అవ్వబడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక క్రియ ఆరోగ్యానికి సంబంధించి. అందుకని దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోవడమే కాకుండా మన దైవంతో మమేకం అవుతున్నాం కాబట్టి అనుగ్రహం కూడా పొందుతున్నాం. ఇటు ఆరోగ్యం పొందుతున్నాం, ఇటు అనుగ్రహం కూడా పొందుతున్నాం. శరణమయ్యప్ప. ఇది అయ్యప్ప స్వామి వారికి ఈ కాళ్ళకు అడ్డంగా బంధం, ఒక పట్టుబంధం వేసి ఉంటారు కదా, అది ఎందుకు వేశారు, ఎవరు వేశారు, ఎందుకు అయ్యప్పకు మాత్రమే ఉంది, మిగతా దేవుళ్ళకి లేదు అంటే, ఈయన శ్రీచక్ర యోగపీఠం మీద ప్రపంచానికి అనుగ్రహం ఇవ్వడానికి శబరిమలలో పీఠంలో కూర్చొని ఉన్నారు. ఆయన తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ పందల రాజా గారికి ఇచ్చేసి, మకర సంక్రాంతి రోజు నాకు దీన్ని వేసి అలంకారం చేయండి, నేను పందల రాజాగా అందరికీ నేను అనుగ్రహం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారు 18 ఎక్కి పైకి వస్తున్నారు. ఈయన పెంచిన తండ్రి కదా, తండ్రి వస్తూ ఉండగా, తండ్రి నిలబడుకొని ఉండగా కొడుకు కూర్చోవడం అది లెక్క కాదు కదా. అందుకని ఆ మణికంఠుడు కూడా లేచి నిలబడతారనమాట. అప్పుడు ఆ పందల రాజా వారు అంటారు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, నువ్వు అలా లేచి నిలబడకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి స్వామివారి కాళ్ళకు పట్టుబంధంగా కడతారు. అప్పటి నుంచి ఏర్పడిందే పందల రాజా వారు కట్టిందే ఈ పట్టుబంధం. కాబట్టి ఇప్పటికీ స్వామివారికి దీంట్లో పట్టుబంధం అనేది అలా ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమంటే మాల వేసిన తర్వాత మేము మాలలు, బట్టలు, ఈ పటాలన్నీ ఉంటాయి కదండి, దాన్ని ఏం చేయాలి? దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, మళ్ళీ వాడచ్చా, లేదా తీసుకుపోయి ఏదైనా గుళ్ళోనో దేవాలయంలోనో ఎక్కడ పడేయాలా? ఏమంటే మీరు తీసుకున్నటువంటి ఆ దీక్ష మాలలో మీరు చేసినటువంటి 48 రోజులు దీక్ష చేసినటువంటి ఫలితం అంతా అందులో ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అనమాట అండి ఆ దీక్ష. దేవుడు మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఈ అయ్యప్ప కూడా అలాగే ఉంటాడు. ఈ బట్టలు ఉంటుంది చూసారా, చక్కగా ఉతికి బీరువాలో పెట్టండి, లేదా ఒక అట్ట పెట్టిలో పెట్టి పైన అటక మీద పెట్టి మళ్ళీ సంవత్సరానికి వాడుకోండి, తప్పలేదు. ఈ మాలను ఒక మంచి బాక్స్లో వేసి దేవుడి గదిలో పెట్టేసేయండి. మళ్ళీ సంవత్సరం వచ్చి దాన్ని పాలిష్ చేసి చక్కగా వాడుకోండి. అందులోనే ఉంటుంది. ఇప్పుడు నా మాలలంతా ఉన్నాయి చూసారా, కొన్ని లక్ష నమస్మరణ ఇందులో కలిసి ఉంటుంది. నామస్మరణ పూజలంతా కూడా అందులో ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ మాల వేసుకోవడం వల్ల మన యొక్క కర్మ వ్యాధులు అన్ని కూడా తీరిపోతాయి. కొత్తగా చేయడంలో ఏం లాభం ఉంటుంది, దాంట్లో పవర్ ఎక్కడ ఉంటుంది? వాడిన వాటిని వాడుతూ ఉండగా, కానీ వాడిన దాన్ని ఇంకోసారి వాడేటప్పుడు టెక్నికల్గా ఏమన్నా తీగలు ఏమన్నా తెగిందా, బాగుందా, అవన్నీ చూసుకొని చక్కగా చేయించుకొని మళ్ళీ చేసుకుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా పాత బట్టలు, పాత మాలలు అవన్నీ వాడవచ్చు, దోషం లేదు, వాడే తీరాలి. శరణమయ్యప్ప. ఇక్కడ వనదేవత మనము స్వామి నేను మాల వేసుకొని దీక్ష తీసుకొని నేను నీ యొక్క శబరిమలకి వస్తున్నాను అని చెప్పి వనదేవత దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఎందుకు వెళ్ళకూడదని అనే వితండంకి వెళ్ళకుండా మనం కొట్టి వచ్చాం కాబట్టి, ఆ దేవత మీద నమ్మకంతో మనం వచ్చేసాం కాబట్టి గమ్యం మాత్రమే చేరాలి. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి తిరిగి వెళ్ళకూడదు అంటుంటారు. అంతే. శరణమయ్యప్ప.